రేవంత్ రెడ్డి ప్లాను జిత్తులమారి నక్క కూడా రాదు. అట్లాంటి ప్లాన్ రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఆయన ఏమంటాడు, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు స్కాలర్షిప్ వేయాల్సింది పోయి, వాళ్ళకు డబ్బులు అందించాల్సింది పోయి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సింది పోయి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా విద్యార్థుల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయనైనా ప్రజాపాలన జరిపేది? ఈయనైనా నేటి బాలలు రేపటి పౌరులు అని చెప్పేసి ఈయనైనా ఇదే మాటలా? కోర్టు ఊకుంటుంది హైకోర్టు. తీరు మార్చుకో, పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు బంద్ చేసుకో అని చెప్పేసి మొదలుపెట్టారు కథ. అదే మీరు చూడండి. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రశ్నల వర్షం. బకాయిలు చెల్లింపుపై నిర్దిష్ట తేదీని ప్రకటించాలి. బకాయిలు కోట్లలో ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా? విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవద్దంటే ప్రస్తుత అడ్మిషన్లు ఎలా? బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎడిపోయాయి. ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం. అసలు హైకోర్టు కూడా పనిచేస్తే అయిపో. ఇట్లాంటి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి దండగా అని చెప్పేసి వీళ్ళైనా పదవి నుంచి బర్తరఫ్ చేసేస్తే పని అయిపోతుంది. వీళ్ళని రాజీనామా చేపిస్తే పని అయిపోతుంది. హైకోర్టు తీసుకున్న నిర్ణయాల్లో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే అయిపోవు. తెలంగాణ ఈరోజు ఎందరో మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందా అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీలు మూతపడుతున్నాయి. కాలేజీలు మూతపడకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి చేసుకున్న నిర్ణయము? మళ్ళీ మేము కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం, ఉన్న కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే ఈరోజు ఆ యొక్క చదువుకునే విద్యార్థులు రోడ్ల మీద పడకుండా ఈరోజు వాళ్ళ బ్రతుకులు ఆగం కాకుండా ఉంటుంది కదా. ఈరోజు డబ్బులు కట్టుకోవాలి సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకున్నోళ్ళే కదా. మరి అట్లాంటి డబ్బులు ఇవ్వాల్సింది పోయి కోట్లతోటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రేట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాటలు ఎందుకు? చాతకాని మాటలు దేనికోసము? ఆ డబ్బులు ఇస్తే ఈరోజు విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారు కదా. రాబోయే రోజుల్లో ఏదైనా ఒకటి జాబ్ని కాంపిటీట్ చేసి వాళ్ళ జీవితాల్లో బాగుపడేట పాత్ర నీదనే ఉంటుంది కదా. అయ్యన్ని ఉండకుండా ఇష్టానుసారంగా చేస్తానంటే కోర్టులు తవ్వుకుంటాయి. కోర్టు కూడా ధర్మాసనం కూడా తీర్పునిచ్చింది. కోట్లలో డబ్బు ఉంది కదా, దాన్ని ఏం చేశారు మీరు? వేల కోట్ల డబ్బు ఉంది కదా, దాన్ని ఏం చేశారు? సప్పులు లేక డబ్బులు కడతారా, మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు నిర్ణయం తీసుకుంది కానీ వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పడేసిన బాగుండు. ఈ బ్యాచ్ అంతా తెలంగాణని మొత్తం దోచుకోవడం తప్ప ఏదైనా బాగు చేసే కార్యక్రమాలు ఉందా? పరికెప్టే ఇన్కమ్ పడిపోయింది కదా. రోజు రోజుకి మన తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు పక్క రాష్ట్రంతో పోటీ పడగలరా? అంత సత్తా ఉందా మన వాళ్ళకి అన్నట్టుగా చేసిన రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు విద్యార్థులు పోటీ ప్రపంచంలో చదువుకునేటోళ్ళు. ఇప్పుడు మాత్రం విద్యార్థులు చదువుకోవాలి అంటే రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాల ఫుడ్ పాయిజన్స్ తప్ప ఏది లేదు. పరికెప్టే ఇన్కమ్ వేరే రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడే స్థాయిలో లేం మనం. ఈ 3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు అక్షరాలు 3 లక్షల కోట్ల రూపాయలు. కేసీఆర్ 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ నడిపిండు, అభివృద్ధి చేసుకుండు. పరికెప్టే ఇన్కంలో బ్రహ్మాండంగా ఏ రాష్ట్రం అందుకునే విధంగా ముందు స్థాయిలో దూసుకువెళ్ళేలా ఆయన అభివృద్ధి చేసిండు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏమొచ్చినా గెలిచేది మళ్ళీ నేనే, అందరినీ చంపి సాక్షిపెట్టిన శ్మశానం మీద ఇల్లు కట్టుకునేటువంటి నేనే అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో కోర్టు అయితే ఈ తీరుగైనకి యాక్షన్ ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి కూడా ఏం స్పందిస్తారో కూడా అది కూడా ఒకరోజు చూద్దాం.